హాయ్ ఏంటి స్పెషల్ ఫ్రైడే కదా అమ్మవారికి అయితే దద్దోజనం కాదు సారీ చక్కెర పొంగల్లా చేస్తానన్నమాట పాలతో. అండ్ నేనైతే ఒంటి పూట భోజనం కదా, మార్నింగ్ టిఫిన్ చేయను, ఫ్రూట్స్ లేకపోతే ఇలా లస్సీ కానీ మజ్జిగ కానీ తాగేస్తాను అనమాట. ఇంకొక స్పెషల్ ఉంది గదిలో, అమ్మవారి గదిలో, అదే దేవుడి గదిలో వచ్చేయండి చూపించేస్తాను. ఏంటి అక్క లక్ష్మీదేవిని దుర్గమ్మని పెట్టుకుని పూజ చేసుకుంది అనుకుంటున్నారా? ఏంటి ఫోటోలు పెద్దవైపోయి అన్ని సెట్టింగ్ అంతా మారిపోయిందని చెప్పేసి యాక్చువల్లీ నేనైతే ఫొటోస్ మార్చలేదు, కొత్తవి అయితే తెచ్చుకున్నాను అనమాట. చాలా మంది అడిగారు అక్క పులితో ఉన్న విగ్రహం మీద ఫోటో పూజ చేయకూడదు ఇది అదని చెప్పి. బట్ నేనైతే ఇన్ని వారాలు చేసుకున్నాను, నాకు అంత మంచిగానే ఉంది. బికాస్ మన మైండ్ ఎప్పుడైనా పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్లోనే ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్లోనే జరుగుతుంది అనమాట. అండ్ అంతేకాదు లక్ష్మీదేవి ఫోటో అయితే ఇంత పెద్ద సైజ్ ఎందుకు తీసుకున్నానంటే నాది 7 years అయిపోయిందండి ఫోటో, అందుకోసమని మార్చుకున్నాను. అండ్ ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి విజయవాడ కనకదుర్గమ్మ ఫోటో కూడా నాకు కనిపించింది అక్కడ, 2 చేయించుకొని తెచ్చేసుకున్నాను అనమాట. ఎలాగో ఇద్దరు నిన్న వచ్చారు, ఇవాళ శుక్రవారం, ఇద్దరికి ఇలా పూజ చేసుకోవాలనిపించేసి అమ్మవారికి లక్ష్మీదేవికి 108 రెడ్ ఫ్లవర్స్తో పూజ చేసుకున్నాను. అండ్ మన దుర్గమ్మకి ఎంచు పారిజాత పుష్పాలతో పూజ చేసుకున్నాను, విఘ్నేశ్వరిని మధ్యలో పెట్టి. అండ్ నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మామిడి పళ్ళు, వడపప్పు, పానకం అండ్ పరమన్నం ప్రసాదం అయితే పెట్టాను అమ్మవారికి. ఇవాళ పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది. నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ పూజ కోసం ఇంకొన్ని డీటెయిల్స్ ఫుల్ లెంత్ వీడియోలో ఎప్పుడు అప్లోడ్ చేస్తాను, తొందరగా చూసేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.